హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. ఈరోజు మనం వీడియో చేసే టాపిక్ వచ్చేసి ఏడవడం అంటే ఏంటి, ఏడవడం వెనుకున్న సైన్స్ ఏంటి, మనం ఏడవడం మనకు మంచిదా చెడ్డదా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం బాధలో ఉన్నా కూడా ఏడుస్తాం, సంతోషంలో ఉన్నా కూడా ఏడుస్తాం. అయితే మనిషి ఎందుకు ఏడుస్తాడు అసలు? సో ఈ ఎందుకు ఏడుస్తాడనే విషయాన్ని నేను కొన్ని పార్ట్స్ గా చేసి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. పార్ట్ 1 వచ్చేసి ఏడుపంటే కేవలం కళ్ళలో నుంచి నీళ్లు రావడమే కాదు. ఈ ఏడుపంటే ఏంటంటే వాస్తవానికి ఇది మన మనసు, మన శరీరం కలిపి ఇచ్చేటటువంటి ఒక మిశ్రమ స్పందన. ఇది ఒక భావోద్వేగానికి సంబంధించినటువంటి స్పందన. సో మన కళ్ళల్లో వచ్చేటటువంటి నీళ్లను ఇంగ్లీష్‌లో అయితే టియర్స్ అంటాం. మన తెలుగులో అయితే కన్నీళ్లు అంటాం. భాష ఏదైనా, పదం ఏదైనా ఇది స్పందించే ప్రతిస్పందన మాత్రం ఒక్కటే. బాధను వ్యక్తపరచడం కావచ్చు, సంతోషాన్ని వ్యక్తపరచడం కావచ్చు, లేదా చిన్న పిల్లలు ఒకరితో కమ్యూనికేట్ చేయడం కావచ్చు, ఒకరు ఉల్లిగడ్డలు ఏడ్చినప్పుడు ఏడవడం కావచ్చు. అన్ని రకాల ఏడుపులనేవి ఒకటే కాదు. ఇక్కడ ఒక్కొక్క ఏడుపు ఒక్కొక్క ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ కన్నీటిని తీసుకున్నట్టయితే మొత్తం 3 రకాల కన్నీళ్లుంటాయి. ఇవి ఫస్ట్ వచ్చేసి బేసల్ టియర్స్ అంటారు. ఈ బేసల్ టియర్స్ ఏం చేస్తాయంటే మన కళ్ళని ఎప్పుడు తడిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాయి ఇవి. ఇవి ఉండడం వల్ల కన్నీళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయన్నమాట. వీటిని బేసల్ టియర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్స్ టియర్స్. ఈ రిఫ్లెక్స్ టియర్స్ ఎప్పుడొస్తాయంటే మనం ఉల్లిపాయ కట్ చేసినప్పుడు లేదా కళ్ళల్లో దుమ్ము పడ్డప్పుడు ఈ రిఫ్లెక్స్ టియర్స్ అనేవి వస్తాయన్నమాట. ఎమోషనల్ టియర్స్ ఇవే అసలైన టియర్స్ అన్నమాట. భావోద్వేగానికి ముఖ్యమైనయన్నమాట ఇవి. ఎమోషనల్ టియర్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం సంతోషంగా ఉంటే వచ్చినటువంటి వాటిని ఆనంద బాష్పాలంటాం. బాధలో ఉన్నప్పుడు వచ్చిన వాటిని కూడా భావోద్వేగాల వల్ల వస్తాయి కాబట్టి వాటిని ఎమోషనల్ టియర్స్ అని పిలుస్తారన్నమాట మనిషికి. ఏ ఎమోషన్ వచ్చినా ఫస్ట్ కళ్ళల్లో నుంచి నీళ్లొస్తాయి మనకి. సో మనిషి ఎందుకు ఏడుస్తాడంటే భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఏడుస్తాడు. చాలా బాధగా ఉన్నప్పుడు లేదా చాలా సంతోషంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్‌లోని ఎమోషన్స్ యాక్టివేట్ అవుతాయన్నమాట. అప్పుడు మనం ఏడుస్తాం. రెండో రీజన్ ఏంటంటే స్ట్రెస్‌ని తగ్గించుకోవడం కోసం. నువ్వెప్పుడైనా అబ్జర్వ్ చెయ్యు. బాగా ఏడ్చినప్పుడు నీకు బాడీ అంతా లైట్‌గా అనిపిస్తది. చాలా రిలాక్స్‌గా అనిపిస్తది. సైన్స్ ప్రకారం మనం ఏడ్చినప్పుడు ఏమైద్దంటే బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. అందుకే ఏడిచినంక మనకు కాస్త లైట్‌గా అనిపిస్తది. ఇంకోటి చిన్న పిల్లల లోపల గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఏడుపు అనేది వాళ్ళకొక కమ్యూనికేషన్ లాగా ఉపయోగపడుతది. చిన్న పిల్లలు ఎక్కువ మాట్లాడలేరు గాబట్టి వాళ్ళు ఏడుపుతోనే తమ అవసరాలను చెప్పుకుంటారనమాట. పెద్దవాళ్ళు గూడా కొన్ని కొన్ని సార్లు అబ్జర్వ్ చేస్తే మాటల కంటే ఏడుపుతోనే వాళ్ళ బాధను బయట పెడతారు. సో మరి ఏడుపు మనకేనా మరి యానిమల్స్‌కుండదా అంటే యానిమల్స్ కూడా ఏడుస్తాయి. జంతువుల లోపల గూడా కన్నీళ్లొస్తాయి. కానీ మనిషి భావోద్వేగానికంటే కూడా జంతువుల భావోద్వేగం అనేది చాలా తక్కువనమాట. మనిషి భావోద్వేగాన్ని వ్యక్తపరచడం లోపల మనిషి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. అందుకనే జంతువు యొక్క ఎమోషన్స్‌ని కూడా మనిషి డామినేట్ చేయగలుగుతాడు. అందరికీ ప్రతి ఒక్క జీవకోటికి ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క జీవకోటికి కన్నీళ్లనొస్తాయి. కానీ మనిషి ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గాబట్టి మనిషి యొక్క కన్నీళ్లనేవి డామినేట్ చేస్తాయి. మరి ఈ క్రైయింగ్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అంటే, ఈ ఏడుపనేది చాలా మంచిది. మన లోపల ఉన్నటువంటి ఒక బాధని బయటికి తీయడానికి దేవుడు కల్పించినటువంటి ఒక న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. అలాగని చెప్పి కంటిన్యూ‌గా ఏడవడం గూడా మంచిది గాదు. బాధగా ఉండడం బాధ ఉంటది ప్రతి ఒక్కరికి. ఆ బాధ వ్యక్తపరచడానికి మనం ఏడవాలి గానీ, కంటిన్యూయస్‌గా ఏడవడం అనేది మంచిది కాదు. నువ్వు కంటిన్యూయస్‌గా ఏడుస్తున్నావంటే అది కూడా నీకొక వీక్‌నెస్ లాగా అయిపోతుంది. సీరియస్ సిగ్నల్ అది. సో, దీన్ని మనం చికిత్స ద్వారా మాత్రమే నయం చేయగలుగుతాం. కంటిన్యూయస్‌గా ఏడవడం అనే ప్రాసెస్. సో, ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, ఏడవడం అనేది ఒక బలహీనత కాదు. అది మనిషి యొక్క సహజ లక్షణం. మన భావాలను బయటపెట్టే ఒక శక్తి. సో, ఏడవడం మనిషి బలహీనంగా కాదు, మరింత మంచి మనిషిగా చేస్తుంది. బాధలనన్నింటి బయటికి తీస్తే మనిషి పరిపూర్ణంగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటది. మీకేదైనా బాధ వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఏడవండి. మనస్ఫూర్తిగా ఏడిచినప్పుడు మనసనేది చాలా రిలాక్స్‌గా, తేలిగ్గా అనిపిస్తది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నా కంటెంట్ మీకు నచ్చితే సహకరించండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.